शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भास्ववारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। जय
बोलो श्री रामचंद्रमूर्ति की, सीता माता को, लक्ष्मण स्वामी की, आंजनेय स्वामी की, भगवान श्री सत्य साई बाबा जी की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరుతునేము. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యములు కప్పగా భ్రమచేత కఫముద్భవమందు కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమచేత పిలవలేను. నాటికిప్పుడే చేతు నీ నామ భజన, దయచేసి దరిచేర్చి వినవయ్యా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎప్పుడు చేయాలంటే అంత్యకాలములో కాదు. భగవద్గీతలో చెబుతారు, అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఏమిటి? అంత్యకాలము వరకు కూడా ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహాన్ని విడిచిపెడతారో వారు నన్ను చేరుకుంటారు అని చెప్పారు. ఇది మనకు అర్థం కాక అంత్యకాలములో మాత్రమే స్మరిస్తే సరిపోతుందని మనం అనుకున్నాం. అంత్యకాలంలో స్మరించడానికి అవుతుందా? అందుకనే బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనగాని మరణకాలమునందు మరుతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, యమదూతలు కోపంగా వస్తారు. ఇంతకాలం నీకు భూమి మీద 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయుష్యిస్తే ఎంతకాలం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించావు, ఎంతకాలం భగవంతుడి యొక్క సేవ చేసావు, ఎంతకాలం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సత్సంగాల్లో పాల్గొన్నావు. అసలు నీ అకౌంట్లో ఆధ్యాత్మికంగా సేవలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, సదాచారాలు కావచ్చు, వీటి రూపాల్లో ఎంతకాలం పడింది? దాంట్లో 35% ఉంటే చాలంట. మన ఆయు ప్రమాణములో 35% ఉంటే మనకి పాస్ మార్క్. మళ్ళీ మనకి మానవ జన్మ కన్ఫర్మ్, బెర్త్ కన్ఫర్మ్. భగవద్గీతలో చెబుతాడు, ఆత్మ సంయమ యోగములు యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యవంతుల లోకములకు జని అచట అనేక సంవత్సరములు నివసించి తాను ఇదివరలో వదిలిపెట్టిన సాధనను మరలా కొనసాగించును అన్నాడు. ఎవరు? యోగభ్రష్టుడు. యోగభ్రష్టుడు అంటే ఎవరు? ఈ యొక్క సాధన చేస్తూ మధ్యలో దేహాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు. మనందరం కూడా ఏదో చెయ్యాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కదా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చి ఎవరికి శక్తి మేరకు వారు సాధన చేస్తున్నాం. కానీ మనం సాధన చేసినా చేయకపోయినా మనకి సమయం అంటూ అయిపోతే మనం చచ్చిపోతాం. అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడడం లేదంటే మనందరికీ బాగా గ్యారంటీ ఉన్నట్టుగా ఉంది. ఏమో నువ్వు చచ్చిపోతావేమో కానీ మేమైతే చచ్చిపోమయ్యా అని సంతోషం. అట్లా ఉండగలిగితే చాలా సంతోషం, పూర్వజన్మ సుకృతం అది. కాబట్టి మనందరం కూడా చేసినా చేయకపోయినా వెళ్ళిపోవడం అనేది తథ్యం. అందుకని ఆ వెళ్ళిపోయిన తర్వాత మనకి పాస్ మార్క్ కనుక ఉంటే మరలా పుణ్యవంతుల లోకములకు జని అచట అనేక సంవత్సరములు నివసించి ఆ తదుపరి సదాచారవంతులైన శ్రీమంతుల ఇండ్లలో జన్మించి తాను ఇదివరలో వదిలిపెట్టిన సాధనను మరలా కొనసాగించును అన్నాడు గీతాచార్యుడు. ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో బ్రోటవర్ పద్ధతి ప్రకారముగా తర్వాత అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అన్నమాట. అందుకోసం ఇప్పుడు ఈ జన్మలో మన అందరం కూడా ఇలా సత్సంగాలు వింటున్నాం కదా. ఇప్పుడు ఇలా వినడానికి కూడా గత జన్మ కారణం. గత జన్మ కారణం వల్లే ఇక్కడికి మనకి రావాలనిపించింది. టీవీల్లో సీరియళ్ళు, వార్తలు, రాజకీయాలు, క్రికెట్లు అనేక రకాలైనటువంటి ఆనందాన్ని ప్రేరేపించేవి ఎన్నో ఉండినప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చామని చెప్పంటే గత జన్మ వాసనలు. దీనిని మనకి ఆరోగ్యం బాగా ఉన్నంత వరకు, అంటే ఒక మొక్కలో చెప్పాలంటే శరీరం పడిపోకుండా ఉన్నంత వరకు కూడా ఇలాగే కొనసాగించుకుంటే పరమాత్ముడి దయ మన పైన కలిగి వచ్చే జన్మలో ఒక మంచి సద్భక్తుల ఇంట్లో పుడతాం. ఏమన్నాడు ఆయన? సదాచారవంతులైన శ్రీమంతుల ఇండ్లలో జన్మించి. శ్రీమంతుల్లో 2 రకాలు ఉంటారు.
సదాచారవంతులైన శ్రీమంతులు, సదాచారము కానటువంటి శ్రీమంతులు కూడా ఉంటారు. అంటే డబ్బున్నటువంటి వాళ్ళందరికీ కూడా భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, నిరంతరము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొవాలి అన్న భావన ఉండకపోవచ్చు. అక్కడ పుట్టిన మళ్ళీ మనం ఏమవుతామంటే, మళ్ళీ మనం ఏ రియల్ ఎస్టేట్ చేద్దామా, మళ్ళీ ఇంకా మేడల మీద మేడలు ఎట్లా కడదామా, ఇంకా ఏ వ్యాపారం చేద్దామా, ఏ బాగా పేరు ప్రఖ్యాతులు, బాహ్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామా, కనీసం ఒక ఎమ్మెల్యే అయినా అవుదామా, ఏమవుదామా అన్న ఆలోచనలు కలుగుతాయి మామూలుగా శ్రీమంతుల ఇంట్లో. అలా కాకుండా దైవ భక్తులతో కూడినటువంటి శ్రీమంతుల ఇంట్లో కనుక పుట్టేమనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ జన్మలో నువ్వు భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొవడానికి నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా కొంచెము చెప్పాలంటే ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెము అవరోధం అయి ఉంటాయి కొంతవరకు కొంతమందికి. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా, నీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ పుస్తకాలు కొనుక్కోవాలనుకున్నా, ఏ వీడియోలు చూడాలనుకున్నా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా, ఏ గురువు దగ్గరికి వెళ్ళి సత్సంగం వినాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏమి తెలుసుకోవాలనుకున్నా, ఆ వనరులన్నీ కూడా పరమాత్ముడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఎందుకు ఏర్పాటు చేస్తాడు? నువ్వు ఈ జన్మలో అది కోరుకున్నావు కాబట్టి నీకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనందరికీ కూడా అటువంటి అదృష్టము ఈ సత్సంగము వల్ల కలిగింది. కాబట్టి ఈ సత్సంగానికి మనం అందరం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చూపించాలి మాట, కొట్టాలి. అది ఆయనకి ఫైన్ మాట, కొట్టాలా వద్దా, ఏం చేస్తే బాగుంటుందా అని ఆగిపోతున్నారు. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇలా మనకి అక్కడ జన్మింపజేస్తాడు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందుకోసమనే ఒకానొక సందర్భములో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తితో ఇలా అందంట, స్వామి ఈ లోకంలో అందరూ కూడా నా భక్తులు ఎక్కువ ఉన్నారు కానీ మీ భక్తులు ఎవరు లేరు స్వామి అన్నదంట. ఎవరు? లక్ష్మీమాత, జగన్మాత. అమ్మవారి భక్తులు అంటే ఏమిటి? లక్ష్మికి, ధనానికి దాసులు. కానీ మీ జ్ఞానము తెలుసుకుందాము, సత్సంగాలు తెలుసుకుందాము, భక్తి చేద్దాము అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు స్వామి అని చెప్పి అన్నదంట చలోక్తిగా. స్వామివారు ఊరుకుంటారా? ఆయన అన్నారు, లేదు లేదు, నువ్వు చెప్పినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా, ఇది ఎంత కలియుగం అయినప్పటికీ కూడా నా భక్తులు కూడా ఉన్నారు అంటే, లేదు స్వామి అంత బాగా మంచిగా ఉండే భక్తులు నాకు ఎక్కడ కనివేయటం లేదు అని అమ్మవారు అన్నారంట. అప్పుడు స్వామి అన్నారంట, అదిగో చూడు కిందని అని కాశీ పట్టణాన్ని చూపించి, ఆ ప్రాంతంలో రామానంద అనేటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఈ కలి ఏమి కూడా అతని మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతూ నిరంతరము నన్ను స్మరిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ, సేవిస్తూ సార్థకము చేసుకుంటున్నాడు. చాలా గొప్ప భక్తుడు ఆ రామానంద అని చెప్పి అన్నాడంట శ్రీమన్నారాయణమూర్తి. అప్పుడు అమ్మవారు చూసి, సరే అట్లయితే నేను ఆయన పరీక్షిస్తాననుకుని అమ్మవారు కిందకు వచ్చారు. ఆ రామానంద కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ. అలా అనుకుంటూ వెళ్ళాలి. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఏ ఆరాధ్య దైవం అయితే ఉందో ఆ నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళాలి. మనం అలా కాకుండా ఎక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందామా, మనం ముందు వెళ్ళి ఫస్ట్ పని ఏమిటంటే ఫోటో తీసి, సెల్ఫీ తీసి ముందు గ్రూపుల్లో పెట్టేయాలి. నేను తిరుపతి వెళ్ళాను, నేనేమో అక్కడికి వెళ్ళాను, కాశీకి వెళ్ళాను, గయ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అందరికీ తెలియాలి ముందు. అది ఫస్ట్ పని. అది కాదు పర్పస్, అది కాదు, అది ఆఖరి చేయాల్సిన పని. అది కూడా చేయాల్సిందే, తప్పేమి కాదు. కాకపోతే అది ఫస్ట్ ప్రాధాన్యత దానికి కాదు, దానికి ఆఖరికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం వెళ్ళిన వెంటనే దేవుడు కూడా దండం పెట్టరు. మీరు చాలామందిని చూస్తే అసలు వెళ్తామే ఫోన్ తీసి రెడీగా ఉంటాడనమాట, సెల్ఫీ. చాలా బాధ కలుగుతుంది. అట్లా అమ్మవారు ఆయన వెళ్తూ ఉన్నారు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ. అప్పుడు అమ్మవారు చూసి ఆ ప్రాంతంలో అమ్మవారు సంకల్పిస్తే ఏముంది, ఒక గొప్ప గులాబీ తోటను సృష్టించగానే ఆయన వెళ్తూ అబ్బా ఏమిటి గులాబీలు ఇంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, స్వామివారి కైంకర్యానికి ఉపయోగపడతాయి, పూజ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి కొన్ని గులాబీలు కోసాడు. ఎవరికైనా పువ్వులు చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుందండి, దేవుడికి ఉపయోగపడతాయి అనిపిస్తుంది కదా, సహజం కదా. ఆయన కోసారు. కోసి ఆ శివాలయానికి వెళ్ళిపోతూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కోస్తూ అవి పట్టుకొని వెళ్ళిపోతుంటే అమ్మవారు వేరొక రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమై, ఆగాగు రామానంద, ఈ తోట ఎవరిదో నీకు తెలియదు, అటువంటప్పుడు ఈ తోట యజమాని అనుమతి తీసుకోకుండా పువ్వులు కోయడము తప్పు కదా అని అన్నారు. అమ్మ నేను అంత ఆలోచించలేదు,
పువ్వులు కనిపించగానే స్వామివారి దగ్గర పెట్టి అభిషేకానికి పూజకు ఉపయోగపడతాయి కదా అని సంకల్పించుకున్నాను తప్ప అంత ఆలోచించలేదమ్మా అని చెప్పండి. లేదు లేదు, నువ్వు అపరాధివి, ఏవో ఆ పువ్వులు ఇలా ఇవ్వు అని చెప్పి ఆ పువ్వులు ఒక పువ్వు తీసుకుంది. సరే వెళ్ళిపో అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయిపోయారు. అయ్యో ఏమిటో ఇలా అన్నారు, ఏమిటో సరే లేదనుకుంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆయన యథావిధిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ పువ్వు తీసుకొని వచ్చింది కదా ఎవరికి? విష్ణుమూర్తి దగ్గరికి. స్వామి, ఆ రామానంద చాలా భక్తుడు అన్నారు, కానీ ఆ రామానంద అంత భక్తుడి కాదు. అదిగో ఇలా జరిగినటువంటి విషయం ఇది. అక్కడ గులాబీ తోట ఉంటే ఆ తోట యజమాని ఎవరో తెలుసుకోకుండా అక్కడ ఉన్నటువంటి పుష్పాలు కోసేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పూజకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు స్వామి. అందుకోసమనే మీకు సాక్ష్యం కోసము ఇదిగో ఈ పువ్వు తీసుకొని వచ్చాను, ఇదే సాక్ష్యం అని చెప్పి అమ్మవారు అన్నారంట. అంటే అప్పుడు స్వామి అన్నారంట, చూడు లక్ష్మి, నా భక్తుడు ఎంత గొప్పవాడో, అతను నా పువ్వులు తీసుకొని వెళ్ళి అక్కడ శివుడు యొక్క అంటే ఆ విగ్రహం మీద వేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వే లక్ష్మీదేవే వైకుంఠం నుంచి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి అతడు పట్టుకెళ్తున్నటువంటి చేతిలోని పువ్వు తీసుకొని మరలా వైకుంఠానికి వచ్చి నాకు సమర్పించిందంటే నా భక్తుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకొని చెప్పి అన్నాడు. అనేసి ఆ పుష్పాన్ని స్వామివారు ఒక్కసారి అలా వదిలిపెడితే ఆ పుష్పమే తర్వాత భక్త కబీర్ అయ్యాడనమాట. కబీర్గా ఆ పుష్పమే ఉద్భవించింది ఈ లోకానికి. కబీర్ అత్యంత అద్భుతముగా ఎంతో మంది భక్తులు తయారు చేసి తన భక్తి తత్వాన్ని ఈ లోకానికి వ్యాప్తి చేసాడనమాట భక్త కబీర్. అలా వచ్చాడనమాట ఈ భూలోకానికి కబీర్. అలా పరమాత్ముడు తన దివ్య లీల అవతారములో ఎంతమందిని ఎన్ని రూపాల్లో సృష్టిస్తున్నాడో మనకి అర్థం కాదు. మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో 1000 మందో 2000 మంది ఉంటే ఖచ్చితంగా ఒక 5 మందో 10 మందో మంచి భక్తులు కూడా ఉంటారు. ఖచ్చితంగా మా ఆలయం బాగుండాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, రోజు భజన అవ్వాలి అని సంకల్పించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలా లేకుండా ఉంటే ఆ గ్రామం ఏమవుతుంది? అది పరమాత్ముడి యొక్క సంకల్పం అలా చేస్తూ ఉంటాడు. అలా ఈ విశ్వములో ఎంతమందిని సృష్టిస్తున్నాడో ఏమి చేస్తున్నాడో ఆ ప్రణాళిక ఏమిటో మనకి అర్థము కానే కాదు. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు అన్నారు, నా చరిత్ర గురించి నువ్వు లోపలికి వెళ్ళి ఎక్కువ బుర్రపాడు చేసుకోకు, ఈ సృష్టి గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేయకు, నువ్వు చేయాల్సింది ఏమిటంటే అనుభవించు, ఆనందించు అంతే అన్నారు. నువ్వు ఎక్కువగా లోపలికి పోతే నీకేం అర్థం కాదంతే, అనుభవించు, ఆనందించు అని చెప్పి అన్నారు. ఆ తర్వాతే కబీర్ పుట్టాడు. పెరిగి పెద్దవాడు అయిన తర్వాత నిప్పట నిరంజన్ అనేటువంటి ఒక గురువుని ఆశ్రయించాడు. ఎంత ఆనందంగా జీవితాన్ని గడిపాడు అంటే అతను ఎంత గొప్పవాడో చెప్పేసి నేను కథలోనికి ప్రవేశిస్తాను. ఒకసారి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆవిడ తిరగలతో ఇసురుతూ ఉందన్నమాట. తిరగలతో ఇసురుతూ ఉంటే ఈ కబీర్ చూసి కన్నీళ్లు కాల్చుకొని ఏడుస్తూ నిలబడిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు గారు, ఎందుకు ఏడుస్తున్నావు కబీర్, ఏమైందని చెప్పంటే, చూడు చూడు మాయా అన్నటువంటి ఆ స్త్రీ ఏమో జీవులు అన్నటువంటి ఆ ఒడ్లను తీసుకొని ఈ తిరగలంటే ఈ జనన మరణ రూప సంసార చక్రం అనే తిరగల్లో వేసి ఎలా తిప్పేస్తుందో చూడు. జీవులందరూ కూడా ఇలాగే ఈ మాయకి వశమైపోయి ఆ తిరగల్లో బంధింపబడి జనన మరణ రూప సంసార చక్రములో పడిపోయి నలిగిపోతూ అంతర్ధానం అయిపోతున్న వాళ్ళ జన్మ వ్యర్థం అయిపోతూ ఉంది కదా అని బాధపడ్డాడు. అప్పుడు గురువు అంటాడు, నిపట నిరంజనుడు అంటాడు, చూడు కబీర్, నువ్వు చెప్పింది కరెక్టే, జీవులందరూ కూడా మాయకి వశమైపోయి ఆ యొక్క తిరగలిలో పడిపోయి నలిగిపోతూ ఉన్నారు. కానీ ఆ తిరగలికి ఒక కొయ్యి ఉంది చూసావా, ఆ కొయ్యని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ఒడ్లకి అవి ఎప్పుడు కూడా నలగవు. అలాగే గురు పాదాలను ఆశ్రయించినటువంటి జీవులకి మాయ ఏమి కూడా చేయదని చెప్పాడు అన్నమాట. చూడండి, అందుకనే మనం గురుపాదాలను ఆశ్రయించాలి. మనసా గురుపాదములు ఆశ్రయించవే అని చెప్పి అన్నారన్నమాట మన పెద్దలు. కాబట్టి మనం ఆ విధముగా ఈ సత్సంగము ద్వారా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుని ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి. బాబా గారు చెబుతారు, చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మదిని తన్నెరిగడు మందమతుడు, ఎంత చదువు చదివి ఏ రీతి నున్నను హీనుడవ గుణంబు మానలేడు, తరచి చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు, చదువులెన్ని చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలి అన్నారు బాబా గారు. చూడండి, ఎంతో అది చదివేము, ఎంఏ చదివేము, పిహెచ్డీ చదివేము, అవి చదివేము, ఇవి చదివేమని ఇవన్నీ దేనికోసం అంటే తర్కవాదము, మూర్ఖవాదము కోసము ఉపయోగపడుతున్నాయి తప్ప ఎందుకయ్యా ఈ చదువులెన్ని చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలి అని చెప్పన్నాడు. ఆ చావులేని ఆత్మవిద్యను నువ్వు చదవాలి. ప్రహ్లాదుడు ఏమన్నాడు, చదివించిన నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవి పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. చూడండి,
అటువంటి విద్యను మనం చదవాలి. ఏ చదువు చదివితే మనకి ముక్తిని ప్రసాదిస్తాదో, జ్ఞానాన్ని ప్రసాదిస్తాదో, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాదో అట్టి చదువు కానీ మిగతావన్నీ కూడా చదువులు కానే కాదని చెప్పన్నారు. అటువంటి చదువు మనం చదవాలని మనకి పెద్దలు చెబుతూ వచ్చారు. ఇవన్నీ చేయడానికి మనకి అడ్డేమిటండి అని చెప్పంటే కేవలం మనస్సు. ఎందుకంటే ఈ మనస్సు ఈనాటిది కాదు, అనేక జన్మల నుంచి వచ్చింది. మనకి మొబైల్ ఫోన్ ఉంది కదా, ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ మీద చెబితే అర్థం అవుతుంది. ఈ మొబైల్ ఫోన్ కింద పడగొట్టుకొని పడిపోయింది అనుకుందాం. అందులో సిమ్ తీసి మళ్ళీ కొత్తగా ఇంకొక సెల్లో వేస్తే ఏమవుతుంది, మళ్ళీ అన్ని నెంబర్లు వచ్చేస్తాయి, సేమ్ యాక్టివేట్ అయిపోతుంది కదా. మన దేహం శిథిలమైపోతే, ఇది ఇక్కడ కాష్టంలో కాలిపోతే మరలా ఈ మనస్సు అనే సిమ్ముని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మరలా కొత్త మొబైల్లో వేస్తారంతే. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. ఏమిటి యాక్టివేట్ అవుతుంది, ఏదో పూర్వం ఏది ఉందో అదే యాక్టివేట్ అవుతుంది తప్ప కొత్తది రాదు. నెంబర్ మారిపోతుందా, మారిపోవు. ఇంతకు పూర్వం నువ్వు ఏ నెంబర్లు సేవ్ చేసేవో ఆ నెంబర్లే నీకు వస్తాయి, మరలా కొత్త నెంబర్లు రావు కదా. అదే విధముగా ఇక్కడ ఉండేటప్పుడు ఎటువంటి వాసనలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల విషయంలో ఎటువంటి ప్రవర్తన చేసి ఎటువంటివి సంపాదించుకున్నావో ఆ వాసనలు నీకు మళ్ళీ వస్తాయి తప్ప వేరొక వాసనలు రానే రావు. అందుకని ఈ మనస్సును మనం శుద్ధి చేసుకోవాలంటే సత్సంగం మనకి అవసరం. ఇక్కడ శుద్ధి పడతాది. అనేక జన్మాంతర వాసనలన్నీ, ఓహో నేను ఇలా అనుకున్నాను, ఇలా కాదా, శాస్త్రాలు ఇలా చెప్పాయా, మరి నేనేమిటి ఇలా ఆలోచన చేస్తున్నాను, నాదే తప్పు అని మనిషి అంగీకారం అవుతాడు, సరెండర్ అవుతాడు మాట. అక్కడ ఇలా చేసినటువంటి అద్భుత అవకాశం మనకి ఇక్కడ సాధనకు ఉంది, ఈ సత్సంగానికి ఉంది. ఈ మనసు శుద్ధిపడే ఏకైక మార్గం సత్సంగము, నామస్మరణ, సేవ ఇత్యాది కార్యక్రమాలు. అందుకే అంటారు, మనసా ఓ మనస నా మనస చూడు ఇదే నీ లోకం, కోరినదేది దొరకని బాల్యము. స్వామి సుందర చైతన్యానంద స్వామి అద్భుతమైనటువంటి తత్వగీతాలు రచించారండి. ఆయన చెబుతారు, కోరినదేది దొరకని బాల్యము, ఆశల ఊబిలో మునిగిన పర్వము, సాగింది కాలము సడలింది దేహము, మనసా చూడు ఇదే నీ లోకం, మనసా ఓ మనస నా మనస చూడు ఇదే నీ లోకం. చూడండి ఎంత సింపుల్గా అర్థమైపోతుంది. కోరినదేది దొరకని బాల్యము, బాల్యములో అమ్మవి కొని పెడితే బాగున్ను, ఈ బొమ్మలు కొని పెడితే బాగున్ను, ఆ సైకిల్ కొని పెడితే బాగున్ను, ఈ రిక్షా కొని పెడితే బాగున్ను అనుకుంటాం. కానీ అమ్మ అన్నీ కొని పెడుతుందా? నీకు ఏది ప్రమాదకరమో అవేవి కూడా కొని పెట్టదు. కానీ మనం అవే కోరుకుంటాం. అందరూ తొక్కుతున్నారు సైకిల్, నేను కూడా తొక్కుంటే బాగుంటుంది, అవి కొంటే బాగుంటుంది అనుకుంటాడు బిడ్డడు. కోరినదేది దొరకని బాల్యము, ఆశల ఊబిలో మునిగిన పర్వము. ఇంకా యవ్వనం వచ్చిందంటే అన్ని కోరికలు, మంచి ఆభరణాలు వేసుకోవాలి, మంచి అందంగా కనిపించాలి, బాగా మంచి క్రాఫ్ట్స్ చేసుకోవాలి, మంచి సూట్లు సఫారీలు మంచి బట్టలన్నీ కూడా వేసుకోవాలి, మంచి నగలన్నీ కూడా వేసుకోవాలి. నేను కనుక రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే నన్ను ఎవరు చూసినా ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి చాలా అందముగా ఉంది అని అనిపించుకోవాలని అనుకుంటాడు జీవుడు. అవన్నీ సాధ్యపడతాయా? సాధ్యపడవు. కొన్ని అవుతాయి, కొన్ని సాధ్యపడవు. ఆశల ఊబిలో మునిగిన పర్వము, సాగింది కాలము సడలింది దేహము, మనసా చూడు ఇదే నీ లోకం, మనసా ఓ మనస నా మనస చూడు ఇదే నీ లోకం. తిరిగి రాదు పోయిన సమయము, ఎటు పోతుందో జీవన పయనము, మనసా చూడు ఇదే నీ లోకం, మనసా ఓ మనస నా మనస చూడు ఇదే నీ లోకం. సుందర చైతన్య గారి గట్టిగా ఒకసారి కర్తాలధ్వనులు చేయండి. ఇలా గురువులు ఎంతోమంది మనస్సు గురించి కానీ ఇంద్రియాల గురించి కానీ వారు ప్రతి విషయాన్ని ఎంత కూలంకుషంగా పరిశీలన చేసి అద్భుతమైనటువంటి పాటల రూపంలో తత్వాల రూపంలో అనేక విధాలుగా మనకు అందించారన్నమాట. సరే, నిన్నటి రోజు వచ్చేసరికి మనము ఎక్కడ ఆగామండి? గార్ధబనేశ్వరుడి దగ్గర ఆగాం. అంటే స్వామి హనుమంతుడి యొక్క జన్మ రహస్యం ఏమిటన్నటువంటిది కొంతవరకు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేసాము. హనుమద్ వైభవం పరాశర మహర్షి రచించినటువంటి హనుమద్ వైభవం ద్వారా 4 మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మనందరం కూడా చేసాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వెంకటుడు తపస్సు చేశాడు. వెంకటాద్రి, క్రీడాద్రి, ఆనందాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, తర్వాత అంజనాద్రి ఇంతవరకు జరిగాయి కదండి. ఒకవేళ ఏదైనా మర్చిపోతే చెప్పండి, పర్వాలేదు. ఇంతవరకు మనము చెప్పుకున్నాం ఈ 3 రోజుల్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి శేషాద్రి గురించి చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అసలు ఈ శేషాద్రి అనేటువంటి పేరు ఎలా వచ్చింది? మనం చెప్పేది ఏమిటి? శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఇది కదా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు శేషాద్రి ఎలా ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని శౌనికాది మహామునులకు సూత మహర్షి తెలియపరుస్తూ వచ్చారన్నమాట. ఒకానొక సందర్భంలో జైవిజులిద్దరు కూడా శాపగ్రస్తులై భూలోకంలో జన్మించారు కదా. ఆ సమయంలో ద్వారపాలకుడి బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడికి ఇచ్చారు. నాయనా శేష, ఇప్పుడు నీవు వెళ్ళి ద్వారపాలకునిగా ఉండు, ఆ సేవ చేయని చెప్పారు. అంటే శేషుడు స్వామి ఏది చెబితే అది చేయగలడు. అక్కడ స్వామివారి పాన్పుగా ఉండగలడు, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ద్వారపాలకుడుగా కూడా ఉండగలడు. అందుకని అతనికి ఆ బాధ్యత ఇస్తే వచ్చాడు. ఆ ద్వారపాలకుడు బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు. కానీ మనస్సులో ఒకటే బాధ కలిగింది. ఏమిటి? ఆహా, నన్ను అందరూ కూడా స్వామివారి పాన్పుగా ఉన్నటువంటి వాడిని నాకేమో ఇప్పుడు ద్వారపాలకుడు పోస్ట్ ఇచ్చారంటే ప్రమోషన్ రావాల్సింది కాస్త డిమోషన్ అయిపోయింది అని మనస్సులో ఎక్కడో బాధ కలిగింది అన్నమాట. భగవంతుడి దగ్గర చిన్నది పెద్దది సేవ అంటే ఏమిటని ఉంటుందండి. అక్కడ ఏ సేవ ఇచ్చినా మనం ఆనందంగా చెయ్యాలి. అయితే చెప్పడం సులువుగా ఉంటుంది, కానీ మనకి ఆ స్థానాలు మారిస్తే అప్పుడు కూడా మనం అలా ఉండగలిగితే అప్పుడు మనం నిజంగా గొప్పవాళ్ళమే. చెప్పుట సులభంబు చేయట కష్టంబు దాతకైనా వాని తాతకైనా అన్నారు బాబా గారు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అంత గొప్పవాడికి కూడా అయ్యో అంత గొప్ప అవకాశాన్ని కోల్పోయేనే, ఇప్పుడు నేను ఇక్కడ కేవలం ఉండిపోయేనే, ద్వారపాలకుడిగా ఉండిపోయేనే అని మనస్సులో కించెత్తు బాధ కలిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకానొక రోజు వాయుదేవుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య దర్శనానికి వచ్చాడు. వాయుదేవుడు లోపలికి వెళ్తూ ఉంటే ఆగక్కడ, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆపేశాడు. ఎవరు? శేషుడు. ఎవరు? నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు, అవకాశం లేదన్నాడు. అదేమిటయ్యా శేష, నాకు ఎప్పుడో నారాయణమూర్తి వరాన్ని ప్రసాదించాడు. వాయుదేవుడు ఎక్కడైనా సంచరించవచ్చు, అతడు వెళ్ళకూడనటువంటి స్థానం అంటే ఏమి లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నాకు అనుగ్రహించాడు కదా. మరి ఇప్పుడు నువ్వేమిటి కొత్తగా మళ్ళీ ఈ స్థానంలో ఉన్నావా ఏమిటి, నాకు అడ్డు చెబుతున్నావు అని చెప్పంటే, ఏమో నాకు తెలియదు, అది పాత జీవో అయి ఉంటుంది, కొత్త జీవో అయితే నాకు రాలేదు. నీకాడ కొత్త జీవో కాపీ ఉంటే నాకు చూపించు, అది చూపిస్తే అది పాత వాళ్ళకి వర్తిస్తుంది, నాకైతే అదేమీ వర్తించదు. జీవో కాపీ ఉంటే చూపించు, లోపలికి వదిలిపెడతానన్నాడు. ఇదేమిటా ఇది, ఎవరు అనుకుంటున్నావు నేను అని అది అలా 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 పెద్ద వాగ్విదానికి దారితీసింది. ఇంకెక్కడికి వచ్చారంటే నువ్వెంతంటే నువ్వెంత, నేనెంతంటే నేనెంత అనుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఎంతటి వాళ్ళు కూడా ఒకసారి పతనం అవ్వడం ప్రారంభమిస్తే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోతారన్నమాట. అక్కడికి వెళ్లకుండా ఈ నోరును అదుపు చేసుకోగలిగితే మనం ధన్యులమి భగవంతుని అనుగ్రహము చేత. ఒకసారి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసి నోరును కనుక తెరిచేమా, అది వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళిపోద్దో చెప్పలేమన్నమాట. ఆయన అన్నాడు, నేను ఎంత గొప్పవాడిని, నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే నా మీద పవలిస్తూ ఉంటాడు, అంత గొప్పవాడిని. 14 లోకాలు ఆయన మోస్తే ఆయన నేను మోస్తున్నాను, అంత గొప్పవాడిని అన్నాడు శేషుడు. ఓహో, నువ్వు అంత గొప్పవాడువా, మరి నేను ఎంత గొప్పవాడిని, ఆంజనేయ స్వామికే తండ్రిని నేను, అఖండ భూమండలం అంతా కూడా నేను లేనటువంటి స్థానము లేదు. నేను కనుక ఒక్కసారి వాయువుని కనుక స్తంభించానంటే సమస్త భూమండలము కూడా ప్రకృతి కూడా ఎక్కడిదక్కడ స్తంభించిపోతుంది అని చెప్పి అన్నారు. ఇంకా ఇద్దరు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అని కూడా మొదలు పెట్టారండి. ఇంకా రివ్వును లేచిపోయారు ఇద్దరు. అప్పుడు వెంటనే వచ్చాడు నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి వచ్చాడండి. ఇక నారద మహర్షి వచ్చాడంటే ఖచ్చితంగా ఒక సమస్య ఉంటుంది, ఖచ్చితంగా అది లోక కళ్యాణానికి ఉపయోగపడేదే అయ్యి ఉంటుంది. ఈ విషయం మన అందరికీ తెలిసినటువంటిది. నారదుడు వచ్చాడు. ఏమిటా నారదా, నువ్వైనా చెప్పు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళమో చెప్పు అని ఇద్దరు కూడా నారద దగ్గరికి వెళ్ళారండి. నారదుడు అన్నాడు, ఇది కొంచెం జటిలమైన సమస్యే, అసలు ఏమిటి మీ సమస్య అని చెప్పంటే, ఈ శేషుడేమో నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాడు, నాకెప్పుడో శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించారు కదా, లోపలికి ఎవరైనా రావచ్చు అని చెప్పి ఇతను నన్ను వెళ్ళనివ్వడం లేదు అని గట్టిగా కోపంతో చెప్పాడు.
సరే అది పక్కన పెట్టేసి మా ఇద్దరిలో ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళో చెప్పు. అతడేమో శ్రీమన్నారాయణుని మోస్తున్నాడంట, నేనేమో ఈ ప్రపంచం మొత్తానికి కూడా గాలిని ప్రసరింపజేస్తున్నాను, నా వల్ల కదా ఈ లోకమంతా ఇలా ఉంది అని ఈయన గొప్ప ఈయన చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకున్నారండి. నారద మహర్షి అలా చూస్తూ ఉండగానే విష్ణుమూర్తి కూడా వచ్చారు అక్కడికి. ఈ సమస్య చాలా జటిలమైనటువంటి సమస్యే, ఇది ఖచ్చితంగా తేలాల్సిందే, లోకం కూడా తెలియాలి ఎవరు గొప్ప అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దామంటే భూలోకములో వెంకటాద్రి ఉంది కదా, ఆ వెంకటాద్రిని ఈ శేషుడు వెళ్ళి చుట్టుకొని పడుకుంటాడు. అప్పుడు కనుక వాయుదేవుడు శేషుడు చేత చుట్టబడినటువంటి వెంకటాద్రి పర్వతాన్ని కనుక కదపగలిగితే వాయువే గొప్పవాడు, లేకపోతే శేషుడే గొప్పవాడు అని చెప్పి నిర్ణయానికి వచ్చారండి. ఇంకా రివ్వుడు వెళ్ళిపోయాడండి శేషుడు. అంతే, ఇంకా మరి నమస్కారం లేదు, వెళ్ళొస్తాను లేదు, ఏమీ లేదు మాట. అంటే కోపం వచ్చేసింది, నా గొప్పతనం ఏమిటో ఈ లోకానికి తెలియపరచాలన్నటువంటి భావన వచ్చేసింది. వచ్చేసి రివ్వుడు వెళ్ళిపోయాడమాట. ఆ వెంకటాద్రికి శుభ్రంగా చుట్టేసుకొని, చాలా పెద్దవాడు కదండి ఆదిశేషుడు, 1000 పడగలు మాట, మొత్తం చుట్టేసి రా ఇప్పుడు నువ్వు నన్ను కదుపుకో అని చెప్పి అన్నాడు మాట. ఇంకా వాయుదేవుడు వెళ్ళాడండి. ఇంకా ఆయన వెళ్ళి జూమ్ అంటే జూమ్ అని చెప్పి విపరీతంగా తన శక్తిని అంతని కూడా చూపిస్తూ ఆ పర్వతాన్ని లేపడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు వాయుదేవుడు. ఈ ప్రయత్నములు ఏమైందంటే ఈయన గట్టిగా పట్టుకున్నాడు, ఈయన గట్టిగా వీస్తున్నాడు. మిగతా ఋషులు తపస్సులు చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ ఆశ్రమాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తపస్సు చేసుకునే వాళ్ళందరికీ ఆ పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ పడిపోయేవి. అంతా కూడా విపరీతమైనటువంటి గాలులు వేసేసి ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోవడం మొదలుపెట్టింది. ఇదేమిటిది ఇలా జరిగిందని చెప్పి అందరూ కూడా భయాందోళనలతో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడికి ఈ విషయాన్ని తెలియపరిచారు. బ్రహ్మదేవుడు కూడా పరుగున వచ్చారు. ఇదేమిటి శేషుడు వాయుదేవిలా పంతానికి పోయారు అని చెప్పి వచ్చి, నాయనా శేష నా మాట విను నాయనా, నువ్వు నా మనవడు కదా, నేను చెబుతున్నాను కదా ఇలా పంతానికి పోకూడదంటే నువ్వు ఉండు తాత, ఇప్పుడు ఎవరో ఒకరు తేలిపోవలసింది, నీ మాట మాత్రం ఈసారికి నీ మాట విననన్నాడు ఆయన. అంతే శేషుడు. అప్పుడు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా వాయుదేవా, నువ్వైనా ఆలోచించు, నువ్వు ఇలా నీ శక్తిని అంతా చూపెడితే నువ్వు ఎంత గొప్ప శక్తివంతుడివి, ముందు ఈయన సంగతి తర్వాత అక్కడ లోకాలంతా అల్లకల్లోలం అయిపోతుంది, ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇది పద్ధతి కాదు నాయన, నా మాట విను నాయనని బ్రహ్మదేవుడు చెప్పాడు. నువ్వు ఏదైనా చెప్పు, ఈ ఒక్క మాట మాత్రం చెప్పకు, ఆయన గొప్పవాడో నేను గొప్పవాడో తేలాల్సిందే అన్నాడు వాయుదేవుడు. ఇంకా జుమ్ అంటే జుమ్ అని చెప్పి విపరీతంగా వేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు చెప్పినప్పటికీ కూడా పట్టు సడలించకుండా ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి శేషుడికి చెప్పాడు, నాయనా శేష ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా స్వామి ప్రేమకు పాత్రుడు కావడానికి ప్రయత్నం చేయి, స్వామికి ఎప్పుడు ఆగ్రహాన్ని తెప్పించకు. ఈ దివ్య శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు, అటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య శక్తిని భగవత్ కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప ఎవరు గొప్పవాడు నేను గొప్పవాడు అని చెప్పి వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించొద్దు. నా మాట విను, నువ్వు వింటే నీకు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చెబుతున్నాను చూడు. స్వామివారు అనేక అవతారాలు ఎత్తుతారు భవిష్యత్తులో. ఆ అవతారాల్లో నిన్ను తన స్వాదులుడిగా స్వీకరిస్తారు, నీకు శాశ్వత కీర్తినిస్తారు. ఇప్పటికే నీకు తన పాన్పుగా చేసుకుని గొప్ప కీర్తినిచ్చారు. ఇంకా ముందు ముందు అవతారాల్లో ఇంకా మంచి మంచి కీర్తులన్నీ కూడా నీకు అనుగ్రహిస్తారు, నా మాట విను అని చెప్పాడు బ్రహ్మదేవుడు. తత్కారణము చేతే రామావతారంలో లక్ష్మణస్వామిగా, కృష్ణావతారంలో బలరాముడిగా ఆదిశేషుడే కదండి వచ్చాడు. అది ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆయనకు అర్థమయ్యేలాగా భవిష్యత్తును తెలియపరిచారన్నమాట. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. అప్పుడు శేషుడు మనస్సులో బాధ కలిగి, నిజమే కదా, నేను ఎందుకు ఈ పంతానికి పోయాను, ఎవరు గెలిస్తే ఏముంది, సరే ఆయనే గెలవనివ్వండి, అనవసరంగా ఇంతమంది ఇబ్బందికి నేను కారకుండా అయ్యాను, నా స్వామి ఆగ్రహానికి కూడా గురవుతానేమో, స్వామికే చెప్పకుండా వచ్చేసాను, ఇప్పుడు స్వామి ఏమనుకుంటారో, నేను తప్పు చేశాను, నా వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులకు పోయాను, ఆయనకంటే నేనే గొప్పవాడిని, వాయుదేవుడి కంటే నేనే గొప్పవాడిని అనిపించుకోవాలనుకున్నాను అని లోపల చాలా బాధపడి తన పట్టు సడలించేశాడు. సడలించేగానే వాయుదేవుడు ఒకసారి పర్వతాన్ని ఎత్తేసి మరలా పెట్టేసి నేనే గెలిచాను అని చెప్పి అన్నాడు. సరే నువ్వే గెలిచేలే పోవా అని చెప్పి వదిలేశాడు. వదిలేసి ఇప్పుడు ఈయన కూర్చొని స్వామికి ఆగ్రహం కలిగి ఉంటుంది నా మీద, నేను అనవసరంగా వ్యక్తిగతమైనటువంటి నా యొక్క కీర్తి ప్రతిష్టల కోసం చూసుకున్నానని చెప్పి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆదిశేషుడు. అప్పుడు తపస్సు చేస్తే అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై, నాయన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు, నేనే చెప్పాను నా కారణంగానే నువ్వు వెళ్ళావు, అయినప్పటికీ కూడా నువ్వు మరలా పునరాలోచన చేసావు,
నేను అనవసరంగా ఇలా చేసేనే, నా వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం చూసుకున్నానే, నా కారణంగా ఇంతమందికి ఇబ్బంది కలిగింది అని ఆలోచించేవు కాబట్టి నిన్ను నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను. రాబోయే అవతారాల్లో కూడా చతుర్ముఖ బ్రహ్మ చెప్పినట్లుగే నిన్ను నా సోదరుడిగా నీకు శాశ్వత కీర్తిని, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాను అని తెలియపరిచి, నేటి నుంచి ఈ వెంకటాద్రికి నీ పేరు కూడా శాశ్వతముగా ఉంటుంది. ఇక నుంచి ఈ కొండకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ కొండని శేషాద్రి అంటారని స్వామివారు చెప్పారన్నమాట. చూడండి, అలా వచ్చింది శేషాద్రి. అందుకనే మనము వెంకటాద్రికి వెళ్తే మొట్టమొదటి ఏం పాడుతున్నాము? ఆదిశేష అనంత శయన, ఆదిశేష అనంత శయన, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన, వెంకటేశ 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 పాహి మాం, శ్రీనివాస 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 రక్ష మాం, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. అలా స్వామివారు అతడికి శాశ్వతమైనటువంటి పేరు వచ్చేలాగా వెంకటాద్రికి శేషాద్రి అనేటువంటి నామాన్ని కూడా అనుగ్రహించారు. ఆనాటి నుంచి మనము శేషాద్రి అని కూడా వెంకటాద్రిని పిలుస్తూ వచ్చాం. స్వామివారు చుట్టుకొని పడుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మనం పరికించి చూస్తే శాస్త్రాల పురాణాల్లో చెప్పబడింది. తోక భాగమంతా శ్రీశైలం అంట, వక్షస్థలము అహోబలం, శిరోభాగం వచ్చి శ్రీకాళహస్తి, ఫణి ప్రదేశం వచ్చి ఆనందాద్రి సమేత శేషాచలమే ఫణి ప్రదేశములో మనకి ఉందన్నమాట. ఇలా మనకి కనిపించే ఆ సర్పాకృతి ఆ విధముగా కనిపిస్తుందంట. మనము జాగ్రత్తగా చూస్తే ఈ విధముగా అనుగ్రహించారన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. తర్వాత వచ్చేసరికి నారాయణాద్రి. ఈ నారాయణాద్రి అన్నటువంటి నామం ఎలాగొచ్చిందో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. నారాయణుడు అన్నటువంటి ఒక ఋషి మానస సరస్సు దగ్గరికి వెళ్ళి, మానస సరోవరం బ్రహ్మ యొక్క మన సంకల్పము చేత ఏర్పడిందే మానస సరోవరం. చాలామంది వెళ్ళి ఉండుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ ఎంత చలి ఉంటుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు వెళ్ళినటువంటి వాళ్ళకి. అటువంటి మానస సరోవరం దగ్గరికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేశాడంట ఈ నారాయణుడు అన్నటువంటి ఋషి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. నాయన, ఇంత కరుడుగట్టినటువంటి చలిలో 100 సంవత్సరాలు తపస్సు చేసావు, ఏమి కావాలో కోరుకో నాయన అని చెప్పంటే, స్వామి నాకు మోక్షము కావాలి అని ప్రార్థించారంట. ప్రార్థిస్తే అప్పుడు ఆయన అన్నారంట, నాయన దానికి ఇంకా నువ్వు కొంచెం తపస్సు చేయాలి. భూలోకములో సువర్ణముఖి నదీ తీరాన వెంకటాద్రి ఉంది. ఆ వెంకటాద్రి దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ తపస్సు చెయ్యు, తప్పకుండా నీకు ఆ యొక్క ముక్తి మోక్షం అనేటువంటిది శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు అని చెప్పారన్నమాట. అతడు ఆనందముగా వెంకటాద్రికి వచ్చి ఆ వెంకటాద్రి పైన అత్యంత భక్తి విశ్వాసాలతో తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలం అయిన తర్వాత అతని తపస్సుకి సంతోషము చెంది శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నారాయణ ఋషి ఏమి కావాలో కోరుకోవయ్యా, నీ తపస్సుకి సంతృప్తి చెంది ప్రత్యక్షమయ్యాను అని చెప్పంటే అతడు ఏమి కావాలని వెళ్ళాడండి? మోక్షము కావాలనుకొని తపస్సుకు కూర్చున్నాడు కదా. స్వామివారిని, లక్ష్మీమాతని ఆ యొక్క సపరివార సమేతంగా చూసేసరికి ఆనందము కలిగి ఆ పరమాత్మ యొక్క దివ్య సంకల్పము చేత అతడి మనస్సు మారిపోయి, స్వామి ఈ యొక్క వెంకటాద్రి పైన మీరు నాకు ఏ రూపమునైతే దర్శనం ఇచ్చారో ఇదే రూపములో ఎక్కడ మీరు భక్తులందరికీ కూడా అనుగ్రహించి మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాలి అని కోరుకున్నారండి. ఒకసారి వారికి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. కూర్చున్నది దేనికోసం అండి?
మోక్షము కోసము. కానీ ఏమడిగారు? అందరికీ మోక్షాన్ని అనుగ్రహించేలాగా మీరు ఇక్కడే శాశ్వతముగా ఉండిపోండి స్వామి, మీరు ఇక్కడే ఉండి అనుగ్రహించండి మానవాళిని అందరినీ కూడా. నాకు ఏ రూపంతో కనిపించేవో అమ్మవారు లక్ష్మీదేవితో కలిసి, అక్కడ గరుడుతో కలిసి, అందరితో విశ్వక్సేనుడితో కలిసి, అందరితో సపరివార సమేతముగా ఎలా కనిపించేవో అలాగే ఈ కొండపైన శాశ్వతముగా ఉండిపోవాలి అని ప్రార్థన చేశాడు నారాయణ ఋషి. స్వామివారు ఎంతో సంతోషపడి, నాయన నీకు మోక్షము కావాలని తపస్సు చేసి అందరికీ మోక్షాన్ని అనుగ్రహించమని కోరుతున్నావంటే ఎంత గొప్పవాడివి. కాబట్టి నీవు కోరినట్టుగా రాబోయే కలియుగములో నేను శ్రీనివాసుడిగా ఇక్కడ శాశ్వతముగా ఉండి మానవుడికి ముక్తిని మోక్షాన్ని అన్ని కూడా అనుగ్రహిస్తూ ఇక్కడే ఉంటాను. ఎంత గొప్ప కోరిక కోరేవు కాబట్టి ఈ వెంకటాద్రికి కూడా నీ పేరుతో నేటి నుంచి నారాయణాద్రి అని శాశ్వతముగా ఉంటుంది అని శ్రీమన్నారాయణ వరాన్ని ప్రసాదించారన్నమాట. అలా వచ్చినటువంటిదే నారాయణాద్రి. ఇంకా తర్వాత వచ్చేసరికి కపిల తీర్థం. అందరం కూడా మనకి కిందనే వెళ్ళేటప్పుడు కపిల తీర్థము వెంకటాద్రికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఉండరు. మన వంశములో అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచే మన ఇంట్లో ఎవరో ఒకరి పేరు శ్రీనివాస కానీ, వెంకటేశ కానీ, గోవింద కానీ ఈ పేర్లతో ఉండే సాంప్రదాయం కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి భక్తుల వంశంలో కూడా ఉంది. దానితో పాటు మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా స్వామివారి దగ్గరికి వెళ్ళి ₹1 ఒక పసుపు గుడ్డలో తీసుకొని వచ్చి ముడుపు కట్టి, స్వామి మాకు ఈ కష్టం వచ్చింది, దయచేసి ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తే మేము తిరుపతి వచ్చి నీకేమి ఇవ్వగలము స్వామి, అన్నీ నువ్వే మాకు ఇచ్చావు, మేము నీకేమి ఇవ్వగలుగుతాము, ఈ తలనీలాలు నీకు సమర్పించుకుంటాము స్వామి, లేదా కొండంతా కూడా నడిచి ఎక్కి వస్తాము స్వామి, దయచేసి ఈ కష్టము నుంచి మాకు విముక్తుడిని కలిగించు అని ప్రార్థన చేసే సాంప్రదాయం కూడా మన దీంట్లో ఉంది. అలా మొక్కి ఆ ముడుపులు పెట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ కష్టాల నుంచి బయటపడి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మొక్కులని కూడా తీర్చుకున్నటువంటి వాళ్ళు ఈనాటికి కొన్ని కోట్ల మంది ఉన్నారన్నమాట. అంత గొప్ప అద్భుత అవతారము వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అటువంటి స్వామివారి దగ్గర కింద వచ్చేసరికి కపిల తీర్థం. మనందరం కూడా కపిల తీర్థములో ఎన్నోసార్లు స్నానము చేసినటువంటి అనేక జన్మల అదృశ్యము వల్ల ఆ కపిల తీర్థములో కూడా స్నానము చేసే భాగ్యాన్ని మనందరం కూడా పొందాము. అసలు ఈ కపిల తీర్థం ఎలా ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ శౌనికాది మహామునులకు సూత మహర్షి తెలియపరుస్తూ ఉన్నాడు. కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతులకి జన్మించాడు. తల్లికి దేవహూతికి సాంఖ్యయోగాన్ని తెలియపరిచి ఆవిడికి మోక్ష మార్గాన్ని అనుగ్రహించి తర్వాత పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక ముక్కలో చెప్పాలంటే కపిల మహర్షి కూడా, కపిల భగవానుడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారములో ఒక అంశ అవతారముగా పురాణాల్లో చెప్పబడి ఉంది. స్వామివారు విష్ణు అంశ అవతారము కింద కూర్చొని పరమేశ్వరుని తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి, ఎందుకోసం తపస్సు చేస్తున్నావు, నువ్వు నేను ఒకటే కదా అని చెప్పంటే, నువ్వు నేను ఒకటే అయినప్పటికీ కూడా నాకు శాశ్వతముగా నిన్ను ప్రార్థన చేయాలని ఉంది, అందుకోసమే తపస్సు చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పంటే, సరే తప్పకుండా నేను అనుగ్రహిస్తున్నాను, నిరంతరము శివభక్తి కావాలని కోరుకున్నాడు అతను. నీకు నిరంతరము శివభక్తి ఉండేలాగా అనుగ్రహిస్తున్నానని చెప్పి శివుడు అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతే, ఆ శివుడు ఎక్కడైతే నిలబడి కపిల మహర్షిని అనుగ్రహించాడో అక్కడ ఒక శివలింగం ఏర్పడింది. ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి పూజిస్తూ వచ్చాడు. మీరు కూడా ఒకసారి పాడండి. శివాయ నమ ఓం నమ శివాయ, 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 శివ 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 శివాయ నమ ఓం, శివ 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 శివాయ నమ ఓం,
హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివ 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 శివాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం శివాయ నమః ఓం నమః శివాయ. ఇలా అక్కడ చక్కగా స్వామివారు ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం కూడా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రముతో ప్రార్థన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కొనసాగించారు. స్వామి అలా ఎప్పుడైతే తపస్సు చేస్తూ ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ వచ్చారో ఆ శివలింగం పెరగడం మొదలుపెట్టింది. ఆ శివలింగం పెరుగుతూ 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 కూడా వచ్చింది. అలా ఎంతవరకు పెరిగిందంటే పాతాళ లోకం నుంచి భూలోకము వరకు కూడా పెరుగుతూ వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఏమి జరిగిందంటే గంగమ్మని మీకు నిన్నటి రోజు చెప్పాను, మొన్నటి రోజు అనుకుంటా చెప్పాను. భగీరథుడు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు, పరమేశ్వరుని మెప్పించాడు, బ్రహ్మదేవుని మెప్పించాడు. పరమేశ్వరుని మెప్పించి తన జటాజూటముతో ఆ గంగమ్మ యొక్క శక్తిని కొద్దిసేపు జటాజూటములో బంధించి తర్వాత మరలా భూలోకానికి వదిలిపెట్టాడు. అదంతా మనం గంగమ్మ చరిత్రలో తెలుసుకున్నాం. అలా భగీరథుడి వెనకాతల పాతాళం ఉన్నటువంటి సగరపుత్రులు 60,000 మంది భస్మరాశులై పడి ఉన్నారు కదా. ఆ భస్మరాశుల మీద ప్రయాణము చేస్తే తప్ప వారికి ఊర్ధ్వగతులు సంప్రాప్తము కావని చెప్పి ఆ భగీరథుడు ఇంత తపస్సు చేసి గంగమ్మను తీసుకొని వచ్చాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ కపిల భగవానుడు సరే గంగమ్మ ఇక్కడికి వచ్చింది కదా, ఇంకా మనకి ఇక్కడ తపస్సుకు అనుకూలము కాదని చెప్పి అక్కడి నుంచి ప్రయాణమై బయటకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అదే వెంకటాద్రి తీర ప్రాంతానికి వచ్చారు. కపిల భగవానుడు ఎప్పుడైతే పాతాళం నుంచి ప్రయాణమై ఆ వెంకటాద్రి పుణ్యతీర్థము దగ్గరికి వచ్చారో, ఆ ప్రాంతం దగ్గరికి వచ్చారో వెనకాతల గంగమ్మ కూడా కపిల భగవానుడు వెనకాతల వచ్చేసింది. అలా వచ్చినటువంటి దాన్ని మనం ఈనాడు కపిల తీర్థము అని చెప్పి అంటున్నాం. అలా లింగము కూడా పెరిగిపోతూ అక్కడికి వచ్చేసింది మాట. స్వామివారు అక్కడికి వచ్చారు. అలా లింగం పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటే బ్రహ్మదేవుడు గోమాత కంటే కామధేనువుగా ఆ శ్రీహరి గోపాలునిగా వచ్చి ఆ శివలింగం పెరిగిపోతుంది కదా, శ్రీహరి ఏమో గోపాలునిగా వచ్చాడు, బ్రహ్మదేవుడు ఏమో గోమాతగా వచ్చారు. వచ్చి ఆ యొక్క గోవు యొక్క డెక్కనంటే కాలుని ఆ శివలింగం పైన పెట్టి మనం బాగా చూస్తే ఆ గోవు యొక్క డెక్క ముద్రిక కూడా శివలింగం పైన కనిపిస్తుందని మనకి పెద్దలు చెప్పడం జరిగింది అన్నమాట. పెట్టి మా వర్ధస్య, ఇంకా నువ్వు పెరగొద్దు అని బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు పరమేశ్వరుని. అప్పుడు అది పెరగడం ఆగిపోయింది మాట. చూడండి, అందుకని ఆ 5 ముఖాలు కనిపించేలాగా అంటే సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశాన అనేటువంటి 5 ముఖాలు శివుడికి ఉంటాయి కదా. ఆ 5 ముఖాలు అక్కడ శివలింగానికి ఉంటాయి. వాటిని ఫోటోలు తీసి ఎప్పుడు అలంకారం చేస్తారు మనకు కనిపించదు కాబట్టి ఆ ఫోటోలు కూడా అక్కడ ఆ ప్రాంతంలో పెట్టారు. మనం ఈసారి ఎప్పుడైనా వెళ్తే జాగ్రత్తగా చూస్తే ఆ 5 ముఖాలు ఆ గోవు మా వర్ధస్య అని బ్రహ్మదేవుడు గోవత్సముగా వచ్చి అక్కడ పాదాన్ని పెట్టినటువంటి ఆ సంఘటన కూడా అక్కడ ఆ అచ్చు కూడా కనిపిస్తుంది మాట. ఆ ఫోటోలు ఆ విధముగా పెట్టారు. అలా గంగమ్మతో పాటు గంగమ్మ పైకి వచ్చింది. దానినే మనం ఈరోజు మనం కపిల తీర్థం అని చెప్పి అంటున్నాము. ఆ కపిలేశ్వరుడు అర్చించినటువంటి లింగము కపిలేశ్వర లింగం అని చెప్పి అంటున్నాం. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అన్నాడు, ఇక్కడ ఇది చాలా పవిత్రమైపోతుంది, లోక ప్రసిద్ధం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు స్వయంభూ నవగ్రహాలు మాట. నవగ్రహాలు స్వయంగా వచ్చి అక్కడ స్వయంభూగా ఏర్పడినటువంటి నవగ్రహాలు మాట. అందుకని ఆ కపిల తీర్థములో స్నానము చేసి కపిలేశ్వరుని అర్చన చేసి అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఆ నవగ్రహాలకి ఎవరైతే పూజిస్తారో, ప్రార్థిస్తారో, అర్చిస్తారో, మొక్కుకుంటారో వాళ్ళకి తప్పకుండా వారి కోరికలు తీరుతాయని వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణ అంతర్గతంగా చెప్పబడి ఉందన్నమాట. చూడండి, కాబట్టి మనం ఆ విధముగా ఎప్పుడు వెళ్ళినా అవకాశం ఉన్నంత వరకు అలా చెయ్యాలి. అలా వచ్చినటువంటిదే ఈ కపిల తీర్థం మాట. ఇది శాశ్వతముగా ఉంటుంది. భవిష్యత్తులో బ్రహ్మదేవుడు ఇంకా దేవతలు అనేక మంది ఋషుల చేత ఇది శాశ్వతముగా ఆరాధించబడతాదని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి వరాన్ని ప్రసాదించాడు. అలా వచ్చినటువంటిదే కపిల తీర్థం. అలా వచ్చిందన్నమాట. ఇంకా ఇలా జరుగుతూ వచ్చింది.
ఇదంతా అయ్యేసరికి మనకి ద్వాపర యుగము కాస్త పూర్తయిపోయి ఏమిటి ఏర్పడింది? కలియుగానికి వచ్చేమాట. ఇప్పుడు మనం మన యుగంలోనికి ప్రవేశము చేస్తున్నాం. ఇంతవరకు మనము అనేక యుగాలు కల్పాల నుంచి ఇప్పుడు ఇక్కడికి మన దగ్గరికి వచ్చాయన్నమాట. కలియుగం ప్రవేశించింది. పరీక్షిత్ మహారాజు, మీకు భాగవతం ప్రారంభంలో చెప్పాను, పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి వారిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదములో కలిపురుషుడయ్యా, ఇది కలియుగము, యుగ ధర్మం, ఇది నేను ఉండక తప్పని పరిస్థితి, ఎక్కడుంటావో చెప్పమని చెప్పంటే కలిపురుషుడికి 4 స్థానాలను ప్రసాదించాడు. ఏమిటా 4 స్థానాలు? మద్యపానము, జోదము, వేశ్యాగృహములు, వేట అంటే మాంసభక్షణము. ఈ 4 ఎవరైతే చేస్తారో అక్కడ కలిపురుషుడు ఉండొచ్చు అని ఆ 4 స్థానాల్ని ఉండమని అనుమతించాడు పరీక్షిత్ మహారాజు. అనుమతిస్తే కలిపురుషుడు అంటాడు, ఈ 4 స్థానాలు నాకు సరిపోవు, ఏమి అనుకోకుండా మరొక్క స్థానాన్ని అనుగ్రహించండి అని చెప్పి అన్నాడు అన్నమాట. అప్పుడు అనుగ్రహించినటువంటిదే బంగారము. ఏ బంగారము అంటే బంగారం అని చెప్పంటే అప్పట్లో డబ్బు లేదు కాబట్టి బంగారం, ఇప్పుడు డబ్బు అనుకుందాం, ఏదైనా అనుకుందాం, డబ్బు చేత కొనబడినటువంటి ఏదైనా అనుకుందాం. ఎటువంటిది? అధర్మంగా అన్యాయంగా సంపాదించినటువంటి బంగారములో కలిపురుషుడు ఉండవచ్చు అని చెప్పి అన్నాడు అన్నమాట. తత్కారణము చేత కలిపురుషుడు ఎలా ప్రవేశించాడో ఏమి జరిగిందో ఆ కథంతా మీకు భాగవతంలో చెప్పాను. సమయాభావన వల్ల నేను ముందుకు వెళ్ళిపోతాను అన్నమాట. ఇలా జరుగుతూ వచ్చిందన్నమాట. కలిపురుషుడు ప్రవేశించాడు, ఇంకా విజృంభిస్తూ ఉన్నాడు. ఇది జరగడానికి ముందు మరొక ఘట్టము జరిగింది. దాన్ని తెలుసుకున్న తర్వాత ఈ కలిపురుషుడు తాలూకా ప్రవేశాన్ని, తర్వాత జరగబోయే ఘట్టాన్ని తెలుసుకుంటే మీకు బాగా హృదయానికి హత్తుకుంటుంది. కాబట్టి నేను మరలా ఒక్కసారి వెనక్కి వెళ్తాను. సువర్ణముఖి నదీ తీరములోనే శ్రీకాళహస్తి అనేటువంటి ప్రాంతం మనకి ఉంది. మనందరికీ కూడా తెలుసు కదా. శ్రీకాళహస్తీశ్వరుడి గురించి తెలియనటువంటి వాళ్ళు ఈ లోకములు ఎవరు కూడా ఉండరు. వాయులింగం అక్కడ ప్రతిష్టాపన చేయబడి ఉంది. స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత కోట్లాది మంది తరించబడ్డారు. అందుకని ఏమని చెప్పారు? ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రంబులు చదివే తానే విద్యాభ్యాసం బొనర్చుకరి చెంచు యమంత్రమూహించే బోధావిరి భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాశక్తియే కాక జంతు తడికిన శ్రీకాళహస్తీశ్వర అంటే ఆ జంతువులకి ఏమీ తెలియపోయినప్పటికీ కూడా అవి భగవంతుడు యొక్క సేవ చేయాలనుకుంటే వాటికి కూడా ముక్తిని ప్రసాదించాడు. అంత గొప్పది మారది. అయితే అటువంటి ప్రదేశములో పురంధర సోమయాజి అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు. అతడు వేదాలు బాగా అవపోసన పట్టాడు. చక్కగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వేదాలు తెలియపరుస్తూ ఉన్నాడు. అందరికీ వేద పాఠశాల ఏర్పాటు చేసి వేదాధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అటువంటి పురంధర సోమయాజికి కొంతకాలం అయిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరే మాధవ శర్మ. కొంచెము జాగ్రత్తగా ఈ కథని అర్థం చేసుకుంటే స్వామివారి యొక్క కథకి దీనికి అనుసంధానం అన్నమాట. అందుకని మీరు కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అపార్థము చేసుకోకుండా. ఎందుకంటే మానవుడికి ముందు అపార్థము దృష్టి ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను ముందే హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. ఈ పురంధర సోమయాజి యొక్క కుమారుడు మాధవ శర్మ. ఇతడికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహము చేశారు. ఆ భార్య పేరు చంద్రరేఖ. ఏం పేరండి? చాలా సుగుణవతి, చాలా రూపవతి. అటువంటి ఆమెకి ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం అయ్యింది. కొన్ని కారణాల చేత, సభాముఖంగా చెప్పడానికి సాధ్యపడినటువంటి కొన్ని కారణాల చేత ఈ చంద్రముఖి మరి మాధవ శర్మ వేరొక ప్రదేశములో, భార్య భర్తలు ఇద్దరు కూడా వేరొక ప్రదేశములో కలవాలని అనుకున్నారు. అనుకుని సంకల్పించుకొని ఈ మాధవ శర్మ భార్యని ఆ ప్రదేశానికి రమ్మనమని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఇంతలోపు అక్కడ అనుకోకుండా ఒక చండాలాంగన స్త్రీని చూశాడు. ఒక చండాలాంగన స్త్రీని చూసి ఆమె పట్ల ఇతని మనస్సు పారవేసుకొని ఈమెతో నేను కొంతకాలం జీవించాలనుకున్నాడు. వచ్చినటువంటి భార్యని వెనక్కి పంపించేశాడు. ఆ చండాలాంగన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది. బాగా త్రాగి ఉంది. పందుల్ని మేపుకుంటూ ఉంటుంది. ఆ పందుల్ని చంపేసి ఆ మాంసాన్ని అమ్మి విటువుగా జీవిస్తున్నటువంటి ఆ చండాలాంగన స్త్రీ అంది తన మనస్సు మరలింది మాట. ఆమె దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తన గురించి అంతా కూడా చెప్పాడు. ఆమె, చూడు నాయనా, నువ్వు చూస్తే ఒక బ్రాహ్మణోత్తములాగా ఉన్నావు. నేను ఒక చండాలాంగన స్త్రీని. ఈ పందుల్ని మేపుకుంటూ, ఈ మాంసాన్ని తింటూ, వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ పంది మాంసాన్ని అమ్ముకుంటూ, రోజు త్రాగుతూ, అనేక చేయకూడనటువంటి తప్పులని కూడా చేస్తూ జీవిస్తూ ఉన్నాను. ఎందుకు అనవసరంగా నా వెంట పడతావు? వచ్చిన దాన్ని వెళ్ళిపో అని ఆమె అయితే బాగా బుద్ధి చెప్పింది.
ఏది ఏమైనప్పటికీ ఈయనైతే లేదు నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే నచ్చావు అని ఇంకా సినిమాలో ఉండే డైలాగులన్నీ కూడా చెప్పాడు. మనకి కొన్ని డైలాగులు రావు కదా, మనం సినిమాలు తక్కువ కాబట్టి రావు. మొత్తానికి మీకు ఏమైనా తెలిస్తే మీరు వాటిని ఆపాదించుకోండి. మొత్తానికి అవన్నీ కూడా చెప్పాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే నా సర్వం, నువ్వే నా ప్రాణం, ఏమిటి అన్నాడు మొత్తానికి. అవన్నీ అని మొత్తానికి ఆవిడ వెనకాతలు తిరిగాడు. ఆవిడ ఇది చాలా తప్పునైనా అనేక విధాలుగా వారించింది. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. ఆయన వదలకుండా నువ్వే కావాలనుకుంటూ తిరిగాడు. తిరిగేటప్పుడు ఆవిడ చెప్పింది, సరే మరి చివరికి నేమన్నాడంటే, ఆవిడ అనేక ధర్మబోధలు చేస్తే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్న కాడికి వచ్చాడు మాట వీడు. సరే చచ్చిపోవడం ఎందుకు లేనాయనా, నా వెనకాతలు తిరిగిన తర్వాత ఎలాగా చేస్తావు, సరే నీ కర్మ ఇది అనుకున్నది ఆవిడ. అనుకుని సరే అయితే నన్ను పెళ్లి చేసుకోవాలంటే, నాతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి అనుకుంటే నేను చెప్పినవని నువ్వు చెయ్యాలి. నువ్వు నాలాగే బాగా కళ్ళు తాగాలని చెప్పంటే, కళ్ళు ఏదో అందుకో ఫుల్గా తాగేస్తానని టక్మని అందుకొని టకటకమని తాగేశాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నిత్యము తాగే వాళ్ళకంటే ఎప్పుడు తాగడం మానేసి ఒకవేళ తాగాలనుకుని ఏమని కర్మల వల్ల ఎప్పుడు తాగడానికి అలవాటు లేనటువంటి వాడు కనుక మొదలు పెడితే వాడికంటే వీడు బాగా డెవలప్ అయిపోతాడు అన్నమాట. ఎందుకంటే వీడు అన్నిట్లోనూ కూడా ఫుల్ మాట. వీడు వేదము నేర్చుకున్నా ఫస్ట్లోనే ఉంటాడు. వీడు ఒక భజన చేసినా పరాకాష్ట ప్రథమ స్థానంలోనే ఉంటాడు. వీడు తాగి తందనాలు ఆడడం అలవాటు పడినా కూడా అందులో కూడా పరాకాష్టే. అందుకని వీడు బాగా పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఫుల్గా తాగేసాడు అన్నమాట. తాగేసిన తర్వాత సరే ఇంకా నువ్వు నా వెనకాల తిరగాలనుకుంటే ఇదిగో ఈ మాంసం తిను అని చెప్పి అన్నది. ఆ మాంసాన్ని కూడా శుభ్రంగా తినేసాడు అన్నమాట. తినేసి ఇంకా ఆవిడ వెనకాల తిరగడం మొదలుపెట్టాడు. ఆ పందులు కాసుకుంటూ ఆనందంగా ఆ పందులు వెనకాతల మేపుకుంటూ ఈ చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరుగుతున్నాడు. ఇలా కాలం గడిచింది. నేను దీన్ని సంక్షిప్తం చేసి చెబుతున్నాను, మీకు చాలా గొప్పగా వర్ణించబడింది ఇది స్కాంద పురాణంలో. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా అతనికి 12 మంది పిల్లలు పుట్టారండి. 12 మంది. తల్లిదండ్రులు అందరూ కూడా నీ కొడుకు ఇలా అయ్యాడని చెప్పి అందరూ కూడా వాళ్ళకి చాలా మాటలన్నీ కూడా ఖర్చు పెట్టారు. చాలా దుఃఖానికి గురైపోయారు. ఆ భార్య కూడా అయ్యో నేను నా భర్తను సంతోషపెట్టలేకపోయాను, అందుకదా నా భర్త ఇలా అయిపోయాడు అని ఆవిడ కూడా చాలా బాధపడింది. అంత గొప్ప ఇల్లాలు కూడా చాలా బాధపడి ఆవిడ కూడా అత్తమామలకి సేవ చేసుకుంటూ ఉండిపోయింది. వీడు మాత్రం ఈ చండాలాంగన స్త్రీ వెనకాతల ఆ పందుల్ని మేపుకుంటూ ఈ పిల్లలు కూడా బాగా ఒక మంద తయారైంది. ఆ పందుల మంద ఈ పిల్లల మంద ఈ 2 మందల్ని మేపుకుంటూ ఆవిడ వెనకాతలు తిరగడం మొదలుపెట్టాడు. ఇలా చాలా కాలం అయింది. మీకే కాదు చెప్పడానికి నాకు కూడా నవ్వు వస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, వాడి కర్మ అట్లా రాసిపెట్టి ఉంది. వాడు అట్లా తిరిగాడు. చాలా కాలం అయ్యింది. చాలా కాలం అయిన తర్వాత పరమాత్ముడు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెడతాడు కదా. ఒకరోజు ఏం జరిగిందంటే వీడు ఉదయాన్నే లేచి ఆ పందుల మందకి ఈ పిల్లల మందకి ఇద్దరికి కూడా లోపల పెట్టేసి, ఆడికి ఉండేది తడక, ఆ తడకకి బాగా గడి పెట్టేసి వీడు బయటికి వెళ్ళాడు. ఉదయాన్నే మంచి వేట మాంసం తీసుకొద్దాం, బాగా వేట మాంసం తీసుకొచ్చి బాగా వండి బాగా తిని బాగా త్రాగుదాం అని చెప్పి వెళ్ళాడు. అనుకోకుండా అడవిలో దావాగ్ని ప్రజ్వరిల్లిపోయి మొత్తం ఈ పాకకు అంటుకొని వీళ్ళందరూ బాగా తాగేసి ఉన్నారు కదండి. వాళ్ళకి తెలివి లేదన్నమాట. వాళ్ళు బయటికి రావడానికి కూడా అవకాశం లేనంత బాగా తాగేసి ఉన్నారు. ఆ పందుల మంద ఈ పిల్లల మంద ఆ చండాలాంగన స్త్రీ అందరూ అందులో కాలిపోయారు అన్నమాట. కాలి బూడిదైపోయారు. వీడు వచ్చాడు, నా కుంతలా చచ్చిపోయావా అని వీడి గుండెలు బాదుకొని విపరీతంగా ఏడ్చాడు. చాలా బాధపడ్డాడు. అయ్యో నా పందుల మంద పోయింది, నా పిల్లల మంద పోయింది, నా భార్య ఎంత అందగత్తి, ఆయన కంటికి ఆమె చాలా అందగత్తి, ఇంత అందగత్తిని కూడా కోల్పోయాను అని చాలా దుఃఖపడ్డాడు. గుండెలు బాదుకొని రోధించాడు. అలా మతి భ్రమించిన వాడి వలె ఆ ప్రాంతంలో తిరుగుతూ అలాగా కృష్ణానది తీరానికి వచ్చాడు. ఆ కృష్ణానది తీరానికి అతనికి వచ్చినప్పటికీ కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయండి. మరి కొద్ది సంవత్సరాల్లో రాబోతుంది కదా కృష్ణా పుష్కరాలు. ఆ కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ సమయానికి అక్కడికి చేరుకున్నాడు. అతనికి ఏమీ స్పృహ లేదు. కుంతల అనుకుంటూ ఆవిడ కోసమే ఆలోచించుకుంటున్నాడు. కొంతమంది మహాత్ములు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఈయన పిచ్చివాడు వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటే, ఏమిటి నాయనా కృష్ణానదికి పుష్కరాలు అవుతూ ఉంటే ఇలా తిరుగుతున్నావేమిటి, కనీసం స్నానం అయినా చేసుకున్నాయనా, నీకు పుణ్యం వస్తుంది అని చెప్పారు. సరే స్వామి అని చెప్పి వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసుకున్నప్పుడు సంకల్పం చెప్పంటే సంకల్పమో నాకేం గుర్తులేదు స్వామి, నీ పేరు ఏమిటి చెప్పినప్పుడు మేము చెప్తాం సంకల్పం అని చెప్పంటే నా పేరు కూడా నాకు గుర్తులేదండి మర్చిపోయిన అన్నాడు. సరే ఎందుకో నిన్ను చూస్తూ ఉంటే నీకు మాధవ అని పెట్టాలనిపిస్తుంది అన్నారు మహాత్ములు. వాడి పేరు కూడా మాధవ శర్మే. వాస్తవానికి వాళ్ళు కూడా భగవంతుడికి అనుగ్రహం చేత మాధవ అని పిలిచారు. అందులో స్నానము చేసిన తర్వాత అతని మనస్సుకి కొంత స్వాంతన కలిగి అతను ఒక మాట అన్నాడు.
స్వామి, నాకు ఈ కృష్ణ పుష్కరాలని తెలియదు, ఏమీ తెలియదు, అన్నీ మర్చిపోయాను, నేను సర్వభ్రష్టుణ్ణి, నా చరిత్ర చెప్పడానికి వీలు పడినటువంటి చరిత్ర నాది, నేను చాలా పాపాలు చేశాను. సరే, ఏది ఏమైనప్పటికీ మీ అనుగ్రహం చేత ఇందులో స్నానం చేయించారు, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీతో నన్ను రాణిస్తారా అని అడిగాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము వెంకటాద్రికి వెళ్తున్నాం, స్వామివారి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామివారిని దర్శనం చేసుకుని ఆ వెంకటాద్రి పర్వతం పైకి వెళ్తున్నాము నాయన, మరి నువ్వు మాతో వచ్చి ఏమి చేస్తావు అని అడిగారు. అడిగితే అప్పుడు అతను అన్నాడు, స్వామి, నాకు మీతో రావడానికి అనుమతిస్తే చాలు, మీ కావిడి మోస్తాను, మీకు బట్టలు ఉతికి పెడతాను, మీకు వంట చేయడానికి సహాయం చేస్తాను, ఏదైనా వంట చిరుకది తీసుకొని రమ్మంటే తీసుకొస్తాను, మీరు ఏది చెబితే అది చేస్తాను, నాకు అనుమతించండి అని ప్రార్థించాడు. సరేలే పోనీలే అని చెప్పి అందులో ఉండేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు, పోనీలే రానీలే, ఏముంది, ఏదో చేస్తాను అంటున్నాడు కదా, సహాయం చేస్తానంటున్నాడు, రానీలే అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి తీసుకుని వెళ్ళారు. అలా తీసుకుని వెళ్ళడం వల్ల మహాత్ముల దగ్గర ఏముంటాయి, రాజకీయ విషయాలు లేకపోతే పనికిమాలిన విషయాలు, వ్యర్థమైన ప్రసంగాలు ఉంటాయా? ఎప్పుడు కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సత్సంగమే మాట్లాడతారు. వాళ్ళు నిరంతరం అలా దైవం గురించి మాట్లాడుతూ ఆ వెంకటాద్రికి ఆ ప్రాంతం అంతా కూడా ప్రయాణం చేస్తూ వచ్చారు. కొద్ది రోజులు అయ్యేసరికి ఇతనులు తెలియకుండా పశ్చాత్తాపము అన్నీ కూడా కలిగాయి. నేను ఎంత తప్పు చేశాను, అనవసరంగా నా తల్లిదండ్రులకి ఎంతో చెడ్డ పేరు తీసుకొచ్చాను, ఈ చండాలాంగన స్త్రీ వెనకాతల పడ్డాను, బంగారం లాంటి చంద్రరేఖ నా భార్యను వదిలిపెట్టేశాను, ఇంత పాపం చేశాను అని చాలా బాధపడ్డాడు. ఈ పశ్చాత్తాపముతో వాళ్ళకి బాగా సేవ చేసి వాళ్ళు ఏ మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నా అవన్నీ శ్రద్ధగా వింటూ వచ్చాడు. అలా వినుకొని లోపల పశ్చాత్తాపం పడుతూ ఆ వెంకటాద్రి ఇక్కడికి వచ్చారు. కపిల తీర్థం దగ్గర స్నానం చేశారు. ఈ కపిల తీర్థం దగ్గర స్నానము చేయగానే పితృదేవతలు సాక్షాత్కరించి అతనితో మాట్లాడారంట. పితృదేవతలు సాక్షాత్కరించి, ఒరే నాయన, ఎంతవరకు మాకు నువ్వు పిండం ఇవ్వలేదు, మేము నీ పితృదేవతమురా, ఎక్కడి నుంచైనా పిండ తర్పణాలు మాకు ఎల్లప్పుడూ కూడా పెడుతూ ఉండు అని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడు ఇంత గొప్పవాడైపోయాడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ మెట్లని కూడా ఎక్కుకుంటూ వెంకటాద్రి పర్వతం పైకి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మెట్టుకి కూడా, స్వామి నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి, ఎంత పాపం చేశానో, నా తల్లిదండ్రులకి ఎంత క్షోభకు గురి చేశానో, నా వంటి పుత్రుడు వాళ్ళకి పుట్టి వాళ్ళకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాను స్వామి, నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి స్వామిని పశ్చాత్తాపం పడుతూ పైకి ఎక్కాడు. వెళ్తే పైకి వెళ్తూ ఉంటే వాంతుల రూపంలో అతని పాపం అంతా కూడా ప్రక్షాళన అయిపోవడం మొదలుపెట్టిందంట. చూడండి, అలా పైకి వెళ్తూ వచ్చాడు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి పుష్కరంలో స్నానము చేశాడు. అక్కడ ఇంకా కొంత పాపం పోయింది. తర్వాత వరాహ స్వామివారి దర్శనము చేసుకుని, స్వామి నన్ను క్షమించండి, నేను ఎంత గొప్ప జన్మ పుట్టి ఒక సద్బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించి కూడా ఇలా తప్పు చేశాను, నా పాపాలను క్షమించండి అని ఎంతో ఆవేదనతో ప్రార్థన చేశాడు. మనము కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పాల్సినటువంటిది అన్ని కోరుకుంటాము తప్ప భగవంతుడు అతపూర్వం ఇచ్చిన దానికి ఎవరి థ్యాంక్స్ చెప్పం. ఎప్పుడు కూడా కొత్తవి అడుగుతూ ఉంటాం, పాతాటికి థ్యాంక్స్ చెప్పాలి. కొత్తవి అడగడంలో తప్పు లేదు, మనం మానవులుగా ఉన్నాం కాబట్టి మనం అడగడం తప్పేమి కాదు. కానీ ఇచ్చినటువంటి వాటికి కృతజ్ఞత చెప్పాలి, చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పాలి. నువ్వు చెప్పినటువంటి వ్యక్తికి కూడా చేసినటువంటి వ్యక్తికి క్షమాపణ చెప్పగలిగితే పర్వాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో నీకు అవకాశం ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పడం వల్ల అక్కడ సమస్య ఇంకా జటిలమైపోయే పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడు ఎవరికి చెప్పాలి? పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి, పరమాత్మ ఈ విధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు, వాళ్ళు కూడా నన్ను క్షమించుదురుగాక అని ఎవరిని వేడుకోవాలి? పరమాత్ముని వేడుకోవాలి. ఈ మాధవ శర్మ చేసినటువంటి గొప్ప కార్యం అదే మాట. అతను క్షమాపణలు వేడుకుంటూ స్వామి పుష్కరంలో స్నానం చేశాడు. వరాహస్వామి దర్శనం చేసుకోగానే అతనికి వెంటనే శ్రీమన్నారాయణమూర్తి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కనిపించారండి మాధవ శర్మకి. చూడండి, పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు. అప్పుడు అన్నారు శ్రీమన్నారాయణుడు, నాయన బ్రహ్మదేవుడు చెప్పాడు, మేము నీకెందుకు దర్శనాన్ని, ఇది నిజమేనా, నాకేనా కనిపిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నాడు. అతని వెనకాల ఉన్నటువంటి భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పారు, చూడు నాయన, నువ్వు ఇక్కడ మరి కొంతకాలం పాటు తపస్సు చేసుకుని ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తావు. తర్వాత నిన్ను మేము ఎన్నుకున్నాము. ఎందుకు ఎన్నుకున్నానని చెప్పంటే, రాబోయే కలియుగములో మానవుడు అజ్ఞాన వశమున కలి ప్రభావముతో అహంకారము చేత మూర్ఖత్వము చేత అనేక పాపాలు చేస్తాడు. అందుకని అనేక పాపాలు చేసినటువంటి వాడిని కూడా
పశ్చాత్తాపము చెందితే పరమాత్మ పాదాలని ఆశ్రయిస్తే ప్రార్థిస్తే నేను మారతాను అని ప్రయత్నము చేస్తే వారందరినీ కూడా కలియుగ మానవులు అనుగ్రహిస్తాను అని చెప్పడానికి నిన్ను నేను ఎన్నుకున్నాను. నీవు నాకు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు పద్మావతి కుమార్తెగా లభిస్తుంది, నీకు నేను అల్లుణ్ణవుతానని శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడండి. చూడండి మాధవ శర్మ అంటే మూర్ఖుడిలో ఒక పెద్ద పరాకాష్టమైనటువంటి తప్పు చేసేవాడిని ఎన్నుకుంటే అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ కథ మనకి ఇంకొక విధంగా అర్థమవుతుంది కదా. అంటే ఏమిటి, అంత తప్పు చేసినటువంటి మాధవ శర్మనే పరమాత్ముడు ఏమి చేశాడు, తన మామగా ఎన్నుకున్నాడు. ఆకాశరాజుగా పుడతాడు. తర్వాత ఆ మాధవ శర్మ మాధవ శర్మ ఆకాశరాజుగా పుట్టినప్పుడే పద్మావతి దేవి నాగేటి చారులు లభిస్తే ఆ పద్మావతి దేవిని స్వామివారు వచ్చి స్వయంగా వివాహం చేసుకుని ఆకాశరాజు మామయ్యాడు, శ్రీమన్నారాయణ మూర్తి అల్లుడయ్యాడు. అంటే అంత పాపము చేసినట్టు ఎంత పాపాలు చేశాడండి. అంత పాపాలు చేసిన వాళ్ళని నేను అనుగ్రహించానంటే మీలాంటి చిన్న చిన్న పాపాలు చేసినటువంటి వాళ్ళని నేను అనుగ్రహించకుండా ఉండను అని కలియుగ మానవులకి తెలియపరచడానికి వచ్చినటువంటి అద్భుత అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం. చూడండి, అలా అని పాపాలు చేయమని కాదు అని అంతరార్థము. అక్కడ ఏమిటి ఉంది మనం తెలుసుకోవాల్సినటువంటిది, మాధవ శర్మ ఏమి చేశాడు, పశ్చాత్తాపము చెందాడు. మెట్టు మెట్టికి పరమాత్మ నన్ను క్షమించు, నా కారణంగా మా వంశమంతా కూడా సర్వభ్రష్టత్వం అయిపోయింది, నా తల్లిదండ్రులందరూ కూడా ఎంత క్షోభ పెట్టాను, నా భార్యకి ఎంత మానసిక క్షోభ పెట్టాను, ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని మెట్టు మెట్టికి కూడా వేడుకుంటూ వెళ్ళాడు. అలా మనము కూడా వెళ్తే తప్పకుండా పరమాత్ముడు మనల్ని క్షమిస్తాడు. మరొకసారి అటువంటి తప్పులు చేయకుండా ఉండే బుద్ధిని పరమాత్ముడు మనకి ప్రసాదిస్తాడు. అందుకే గాయత్రి మంత్రం ఏమని చెబుతున్నాం, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మా మాకు అటువంటి బుద్ధిని ప్రసాదించు అని అడుగుతున్నాం కదా మనం. అటువంటి బుద్ధిని ఆ భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. అప్పుడు ప్రసాదించడం వల్ల మరొకసారి అటువంటి తప్పులు చేయకుండా ఈ జన్మని సార్థకము చేసుకుని పరమాత్ముడి యొక్క సేవలో, పరమాత్ముడి యొక్క దివ్య కార్యక్రమాల్లో పాల్గొని ఈ మానవ జన్మను సార్థకము చేసుకుని అదృష్టాన్ని పరమాత్ముడు మనకి కలిగించాడు. అలా మాధవ శర్మ ఆనందపడిపోయి అవన్నీ కూడా విని, ఇదంతా నాకైనా, ఎంత మూర్ఖుని, ఎంత పాపాత్ముని, నన్నే స్వామి అనుగ్రహించారా అని ఆనందపడి ఇంకా కొంతకాలం తపస్సు చేయమన్నారు కదా. 6 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమాత్ముని ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపముతో కుమిలిపోయి ప్రార్థన చేశాడు. అలా చేస్తే ఎవరినైనా పరమాత్మ అనుగ్రహిస్తాడు. కానీ మనం అలా చేస్తామా? మెట్టు మెట్టికి కనీసం గోవిందనమని మనకు అక్కడ పెట్టారు. సరే, మీరు పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు, క్షమించు, క్షమా ప్రార్థనలు ఇవన్నీ మీరు ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు. తర్వాత అంతా ఆయనకి తెలియదేముంది, అన్నీ ఆయనకి తెలుసులే, సర్వం ఒక్కసారి అనేసేనని చెప్పి అనేస్తారు. మీ సంగతి నాకు తెలుసు, అందుకని కనీసం గోవింద నామాలైనా చెప్పుకుంటారా అని చెబితే ఆ గోవింద నామాలు కూడా మనం చెప్పకుండా సెల్ఫీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని వాడికి పెట్టి వీడికి పెట్టి ఇంకా దాన్ని అంతా కూడా అపవిత్రం చేసేస్తున్నాం మనం. ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూసారా? అలా చేయకూడదు. మనం అక్కడికి వెళ్ళినటువంటి పని ఏమిటి? ఆ అన్ని మెట్లు కూడా ఎక్కినటువంటిది మనం భగవంతుడి యొక్క నామస్మరణతో ఎక్కితే తోటి వాళ్ళకి మనము చేసే ప్రతి పని ఆదర్శముగా ఉండాలి. మనం అలా ఎక్కడం వల్ల మనల్ని 100 మంది చూస్తారు. ఆ 100 మందిలో కొంతమందికైనా మనం కూడా ఇలా గోవింద 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 అన్నమాచార్య అద్భుతంగా కీర్తన చేశారు కదా, అలా అనుకుంటూ మనం కూడా ఎక్కాలని కొంతమందికైనా ప్రేరణ కలుగుతుంది. అలా కాకుండా మనం కూడా ఫోటోలు తీసుకొని వాడికి పెట్టి వీడికి పెట్టి నేను కొండ ఎక్కేసాను, మరొక అర్ధగంటలో ఎక్కిపోతాను, ఆ తర్వాత దర్శనం అయిపోతుంది, రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తాను. ఇందుకా మనం కొండెక్కింది కాదే. ఆ పరమాత్ముని స్మరించాలి, ప్రార్థించాలి. ఆయనతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడుండే వాళ్ళతో మాట్లాడితే మరి ఎందుకు అక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది వీళ్ళందరినీ కొద్దిసేపు పక్కన పెట్టి ఆయనతో మమేకమై తాదాత్మ్యం చెంది హృదయముతో మాట్లాడడానికి కదా అక్కడికి వెళ్ళాము. మన తప్పును క్షమించమని ప్రార్థించడానికి కదా అక్కడికి వెళ్ళాము. పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడానికి కదా మనం అక్కడికి వెళ్ళాము. అలా అక్కడికి ఎంతమంది వెళ్ళారు? అంతకు పూర్వము జనక మహర్షి కూడా అక్కడికి వెళ్ళారు. జనక మహారాజు మాట అక్కడికి వెళ్ళాడు. దశరథ మహారాజు వెళ్ళాడు. ఎందరో గొప్ప వాళ్ళు వెళ్ళారు. పాండవ తీర్థం మీకు తర్వాత చెబుతాను ఆ విషయాన్నంతా కూడా. పాండవులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇలా ఇంత గొప్ప
ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని మనం అక్కడికి వెళ్ళి అపవిత్రము చేయకుండా గోవింద నామాలతో గోవింద నామస్మరణతో సార్థకము చేసుకునే బుద్ధిని ఆ శ్రీ వెంకటేశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 ఇలా కొంతకాలముగా అక్కడ అనుగ్రహించిన తర్వాత అతడు స్వామివారు చెప్పిన ప్రకారమే 6 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు అనంతరము దేహాన్ని వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అతడు పాండవుల యొక్క వంశములు దౌహిత్రి వంశము అంటే పాండవులు జనమేజయుడు మీకు ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా, ఆ జనమేజయుడు తర్వాత జనమేజయుడు తాలూకా దౌహిత్రి అంటే కుమార్తె వంశములో 3వ తరములో సువీరుడు అన్నటువంటి ఒక మహావీరుడు జన్మించాడు. ఏం పేరండి? సువీరుడు అన్నటువంటి ఒక గొప్ప వీరుడు జన్మించాడు. పాండవుల దౌహిత్రి మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పాను. పాండవుల వంశం ఒకసారి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనమేజయుడు తండ్రి ఎవరండి? పరీక్షిత్ తండ్రి అభిమన్యుడు తండ్రి, అర్జునుడు తండ్రి, పాండురాజు తండ్రి, వేదవ్యాసుని తండ్రి, పరాశుర మహర్షి. వెరీ గుడ్. పరాశుర మహర్షి తండ్రి శక్తి మహర్షి తండ్రి వశిష్ఠ మహర్షి తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి తండ్రి శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడు ఈ 7 కొండలు వెంకటేశ్వర స్వామి మాట అది కదా, ఆ నారాయణుడే కదా ఈ వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ పాండవ దౌహిత్రి వంశములో అంటే జనమేజయుడు తర్వాత ఆ కుమార్తె వంశములో 3వ తరములో సువీరుడు అనే ఒక మహావీరుడు జన్మించాడు. ఆ సువీరుడు కుమారుడే సుధర్ముడు. ఈ యొక్క సుధర్ముడి యొక్క కుమారుడే ఆకాశరాజు. చూడండి, పాండవ దౌహిత్రి వంశములో సువీరుడు జన్మించాడు. సువీరుడు కుమారుడు సుధర్ముడు కుమారుడు ఆకాశరాజు. ఈ సుధర్ముడు చరిత్ర ఒక్కటి చెప్పేసి ముగిస్తాను, ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి. ఈ యొక్క సుధర్ముడు చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తండ్రి కూడా చాలా గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ తండ్రి ఒకనొక సందర్భం అంటే సువీరుడు ఒక జంతువులు గుంపంతా కూడా వచ్చి రాజ్యాన్నంతా కూడా పాడు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వచ్చి ఆయన ప్రార్థన చేస్తే మహారాజుని వాటిని వేటకు బయలుదేరాడు సువీరుడు. అలా వేటాడుతూ వెంకటాద్రి పర్వతం పైకి వెళ్ళాడు. అతనికి ఒక గొప్ప వింత జంతువు ఒకటి కనిపించింది. ఆ వింత జంతువుని వేటాడుతూ పైకి వెళ్ళాడు. అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఆ జంతువు ఎక్కడికి అదృశ్యం అయిపోయింది. అక్కడ ఒక గొప్ప మహాభక్తుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ స్వామివారిని ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఏమిటి? ఈ కొండపైన ఒక్కడి ఒంటరిగా ఉంటూ ఓం నమో నారాయణ అనుకుంటూ ఎట్లా చేయగలుగుతున్నాడు? అసలు ఇతను ఎవరు, ఇక్కడ ఎందుకున్నాడు, ఇతని గురించి ఏమిటో తెలుసుకుందాం అని చెప్పి ఈ సువీరుడు అతని దగ్గరికి వెళ్ళాడు. నాయనా నువ్వు అసలు ఎవరు ఏమిటి అని చెప్పంటే అప్పుడు అతను చెప్పాడు, స్వామి నేను శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తుడిని. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అతను నాకు కనిపించి అతను ఏమి చెప్పాడంటే వెంకటాద్రి పైకి వెళ్ళి తపస్సు చేసుకో, నీకు తప్పకుండా అక్కడ వరాహస్వామి వారు ఉన్నారు అదృశ్య రూపంలో, ఆ వరాహస్వామి దర్శనము చేసుకుంటావు, తర్వాత నీకు ముక్తిని మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని తెలియపరిచాడు. తత్కారణము చేత నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను స్వామి, మీరు ఎవరని చెప్పి అడిగాడు. ఆ వైకానసుడు, అతనే వైకానస మహర్షి మాట అడిగాడు. నేనా ఈ రాజును నాయన సువీరుడు నా పేరు, ఒక జంతువులను వేటాడుకుంటూ పైకి వచ్చాను, ఒక విచిత్రమైనటువంటి జంతువును చూశాను, దాన్ని వేటాడుతూ వచ్చాను. ఆ జంతువు ఎక్కడైనా నువ్వు చూసావని చెప్పంటే స్వామి అది జంతువు కాదు, అది సాక్షాత్తు వరాహస్వామి అని చెప్పంటే ఇద్దరు చూస్తూ ఉండగానే అంత దూరంలో వరాహస్వామి ప్రత్యక్షమై ఆ జంతు రూపంలో ప్రత్యక్షమై గొప్ప గీంకారాలు చేశారన్నమాట. ఆ చేయగానే ఇద్దరు కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్తే వరాహస్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వాల్మీకిములోనికి ప్రవేశించారు అన్నమాట. లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ వాల్మీకిములో ఒక కన్నములోనికి కన్ను పెట్టి చూశారన్నమాట. ఆ లోపల వరాహస్వామి ఇప్పుడు కనిపించినటువంటి లక్ష్మీ సమేత వరాహస్వామిగా మారిపోయి, నాయనా సువీర నిన్ను అనుగ్రహించడానికి ఇదంతా నేను చేశాను, ఈ నా విగ్రహాలు తీసుకుని వెళ్ళి ఇక్కడ స్వామివారి పుష్కరిణి తీరం పక్కన నాకు వరాహస్వామి ఆలయాన్ని ఏర్పాటు చెయ్యు, భవిష్యత్తులో నీకంతా మంచి జరుగుతుంది అని చెబితే ఆ సువీరుడు ఏర్పాటు చేసినటువంటిదే అక్కడ ఉన్నటువంటి వరాహస్వామి వారి ఆలయం మాట. చూడండి అలా వచ్చిందన్నమాట.
పాండవుల యొక్క దౌహిత్రి వంశానికి సంబంధించినటువంటి సువీరుడు ఏర్పాటు చేశాడు. తర్వాత సుధర్ముడు చరిత్ర, మిగతా కథలని కూడా రేపటి రోజు తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయిని మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయిని మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి.